దిగజారిపోయి చేసిన ఆరోపణలకు ఇప్పుడు ఒక డైవర్షన్ కావాలి. ఏదో ఒక విధంగా మన శత్రువుపై హిందూ ద్రోహి అని ముద్ర వేయాలి. దీనికోసం ఎంత లోతుల్లోకైనా దిగజారిపోవాలి. అందరి దృష్టి దీని నుంచి పక్కకు పోకుండా జాగ్రత్త పడాలి. దీనిపైనే రాష్ట్రమంతా చర్చించుకోవాలి. ఎలాగైనా తాము చేసిన ఆరోపణలు నిజమని నమ్మేలా చేయాలి. దీనికి సిబిఐ సిట్ రిపోర్టులు ఛార్జ్ షీట్లతో పనిలేదు. మనకు అనుకూలంగా నివేదికలిచ్చే ఏకసభ్య కమిషన్లు వేసి తాము చెప్పిన అబద్ధాలనే ఆ నివేదికల్లో అచ్చేయించి అదే నిజమని ప్రజలను నమ్మించి భ్రమించేలా చేయాలి. తాము అనుకున్నది నెరవేర్చుకోవాలి. చంద్రబాబు తపన చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. సిబిఐ క్లియర్ కట్గా క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా ఏకసభ్య కమిషన్ల పేరుతో కథ నడిపించడం, ఫ్లెక్సీలు వేసి విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏఐ వీడియోలతో పవిత్రతను మరింతలా దెబ్బతీయటం, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయించడం, పాత అబద్ధపు ప్రచారాల దుమ్ము దులిపి మళ్లీ తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ కొవ్వు కుట్ర 2.0లో భాగమే. ఈ కొవ్వు కల్తీ మాటలు ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు ధర్మద్రోహులెవరు, హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరో తెలుసుకోవాలంటే చరిత్ర పేజీలు తిరగేస్తే సరిపోతుంది. ఆ పేజీలు తిరగేసే ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న అసత్య ఆరోపణలపై ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 7 కొండలు కాదు 2 కొండలే అని కేసు వేయించిందెవరు? క్వశ్చన్ నెంబర్ 2, తిరుమల 1000 కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు? క్వశ్చన్ నెంబర్ 3, ఎస్వీబీసీ ఛానల్ ఎందుకని అసెంబ్లీలో ప్రశ్నించిందెవరు? క్వశ్చన్ నెంబర్ 4, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడింది ఎవరు? హిందూ ధర్మంపై అదే పనిగా చంద్రబాబు దాడి చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా రీసెంట్ ప్రెస్ మీట్లో 7 కొండలు 2 కొండలు అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా. ముందుగా దాని వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకుందాం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వగానే చంద్రబాబు తన ప్రధాన అనుచరుడు జయచంద్ర నాయుడితో హైకోర్టులో తిరుమలకు సంబంధించి ఒక కేసు వేయించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలతో పాటుగా కొండపైన ఉన్న తిరుమలలో కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలని హైకోర్టుని ఆశ్రయించారు. పుణ్యక్షేత్రం పరిధిలో ఎన్నికలు, రాజకీయాలు ఏంటన్న ఎదురు ప్రశ్న రావడంతో తిరుమల అంటే 7 కొండల కాదు 2 కొండలేనని జయచంద్ర నాయుడు లాయర్ వాదనలు వినిపించారు. జయచంద్ర నాయుడు తన వాదనలకు మద్దతుగా బ్రిటిష్ కాలం నాటి ఆధారాలు, 1975 నాటి జీవోలు తెరపైకి తెచ్చారు. ఆ జీవోల ప్రకారం గుడి ఆలయ పరిధి 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమేనని, అంటే దేవదేవుని పరిధి ఆ 2 కొండలు మాత్రమేనని, ఇప్పుడున్న తిరుమల ఊరు ఆ 2 కొండల పరిధిలోకి రావని, కాబట్టి తిరుమలకు కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలని వాదనలు వినిపించారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలలో ఎన్నికలు పెట్టడం సమంజసం కాదని, తిరుమల పరిధిని మొత్తం 7 కొండల వరకు పెంచుతూ అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తామని కోర్టులో వాదనలు వినిపించారు. చెప్పినట్లుగానే జీవో నెంబర్ 747, 746లను విడుదల చేశారు. తిరుమల అంటే 2 కొండలు కాదు 7 కొండలన్నీ బల్లగుద్ది చెప్పారు. ఇదంతా ఆన్ రికార్డ్. కానీ ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారం ఏంటి? అబద్ధాలతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? ఇదొక్కటే కాదు, దేవుడిపై పగబట్టి చంద్రబాబు చేసిన మహాపాపాలు చాలా ఉన్నాయి. తిరుమల పుణ్యక్షేత్రం ఔన్నత్యం మరింత పెంచేలా అప్పట్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను ప్రారంభించేందుకు వైఎస్ఆర్ అడుగులు వేస్తే దానికి మోకాళ్ళడ్డే ప్రయత్నం చేసింది ఈ చంద్రబాబే. అసెంబ్లీ సాక్షిగా అసలు భక్తి ఛానల్ అవసరం ఎందుకొచ్చిందండి అంటూ నిలదీసిన నీచపు చరిత్ర ఈ చంద్రబాబుదే. తన ఎల్లో మీడియా ఉండగా మళ్ళీ ఈ భక్తి ఛానల్ అవసరం ఎందుకని ఆనాడు చిందులేసింది ఈ చంద్రబాబే. ఇవన్నీ గాలి మాటలు కాదు, అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు. డౌట్ ఉంటే మీరే ఒక్కసారి వినండి. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్? 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉందా? మీరు ఏమి ఇవి ఉన్నాయి? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అమల్లోకి తెచ్చిన సంస్కరణలు చాలానే ఉన్నాయి. తిరుమలలో అన్యమత ప్రచారాలను నిషేధించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. శ్రీవారి లడ్డూకి పేటెంట్ తెచ్చి దాని ఖ్యాతి విశ్వవ్యాప్తం చేసింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాంటి మహోన్నత వ్యక్తిపై ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి హిందూ ద్రోహులు ఆరోపణలు చేయటం పాపాల మీద పాపాలు చేయడమే అవుతుంది. దేవుడంటే భయము, భక్తి లేని చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్ముతారా? పవిత్ర గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్న వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన పుణ్య కార్యాలకు, పూజా కార్యక్రమాలకు చెప్పులేసుకుని హాజరయ్యే వ్యక్తికి
భక్తి ఉందంటే నమ్ముతారా? పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని ఒక్క కలంపోటుతో కూలగొట్టిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తిరుమల వెంకటేశ్వర స్వామి పరిధి 7 కొండలు కాదు 2 కొండలేనని కోర్టులో కేసులు వేయించిన వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఫక్తు రాజకీయాలు చేసే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? తన రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని వాడుకునే వ్యక్తికి భక్తి ఉందంటే నమ్ముతారా? ఇవి మాత్రమే కాదు, నాస్తిక నారావారు చేసిన ఘనకార్యాలు అనేకం ఉన్నాయి. తిరుమలలో పురాతనమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసింది మన నాస్తిక నారావారే. 7 కొండల స్వామి పరిధి 2 కొండలే అంటూ జయచంద్ర నాయుడుతో కేసులు వేయించింది మన నాస్తిక నారావారే. తిరుమలలో సన్నిధి గొల్ల పవిత్రమైన కర్తవ్యాన్ని అపహాస్యం చేస్తూ తొలగించింది మన నాస్తిక నారావారే. విజయవాడలో 30 దేవాలయాలను కూల్చేసింది మన నాస్తిక నారావారే. విజయవాడలో దేవతా విగ్రహాలు పగలగొట్టి చెత్తబండిలో తరలించింది మన నాస్తిక నారావారే. బెంజ్ సర్కిల్లో దుర్గమ్మ గుడికి చెందిన విలువైన భూములను తన స్నేహితుడి విద్యా సంస్థకు కట్టబెట్టింది మన నాస్తిక నారావారే. 2014-19 మధ్య 100 ఎకరాల సింహాచలం భూములను అయిన వారికి అప్పనంగా దోచిపెట్టింది మన నాస్తిక నారావారే. సదావర్తి భూములను పావలా ₹1 అమ్మేయాలని కుట్ర చేసింది మన నాస్తిక నారావారే. తిరుమల పుణ్యక్షేత్రం ఔన్నత్యాన్ని పెంచేలా వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడుకున్నాం. హిందూ ధర్మంపై గత 40 ఏళ్లుగా చంద్రబాబు చేసిన దాడి గురించి మాట్లాడుకున్నాం. మరి గత 5 ఏళ్లలో ఇదే హిందూ ధర్మ పరిరక్షకుడిగా వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ జగన్మోహనుడే. తిరుమలలో శ్రీవారి గర్భగుడిని సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయం పునరుద్ధరించింది ఈ జగన్మోహనుడే. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలతో పాటు వేతనాల పెంపు, కారుణ్య నియామకాలు చేపట్టింది ఈ జగన్మోహనుడే. తిరుమలలో గోశాలలు విస్తరించి 150 పాలిచ్చే ఆవుల సంరక్షణకు, గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సాహానికి కృషి చేసింది ఈ జగన్మోహనుడే. 350 కోట్లతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 2635 నూతన ఆలయాలను నిర్మించింది ఈ జగన్మోహనుడే. మరో 300 ఆలయాలకు మరమ్మతులు చేపట్టి జీర్ణోద్ధరణ చేసింది ఈ జగన్మోహనుడే. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాలను నిర్మించింది ఈ జగన్మోహనుడే. 2014-19 మధ్య విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలను పునఃనిర్మించింది ఈ జగన్మోహనుడే. ధూపదీప నైవేద్యం పథకాన్ని 5338 ఆలయాల్లో అమలయ్యేలా చర్యలు తీసుకుంది ఈ జగన్మోహనుడే. 5,000 వేతనం పొందే అర్చకులకు 10,000 చొప్పున, 10,000 పొందే వారికి 15,625 రూపాయల చొప్పున వేతనాలు పెంచింది ఈ జగన్మోహనుడే. అయ్యా చంద్రబాబు, అయ్యా పవన్ కళ్యాణ్, ఒక్క శ్లోకం చెబుతాను వినండి. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్థం తెలియాలంటే భగవద్గీత చదవండి. అర్థం కాకపోతే భగవద్గీత వినండి. అదీ వీలు కాకపోతే 7 కొండలవాడి పవిత్రతపై దాడి చేయటం మానండి. ఇది మాత్రం